వారిని ఆదుకోవాలి. వారు అనారోగ్యంలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఆపదల్లో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, జాబులు ఉన్నా లేకున్నా, కంపెనీలో లాస్ అయినా, ఇంకేదైనా సమస్యలు ఉంటే వారికి సహాయం చేయాలి. వారు బాధపడుతూ ఉండగా మనం ఎంజాయ్గా జీవిస్తూ ఉండకూడదు. వారి యొక్క కష్టం మన యొక్క కష్టంగా భావించి వారికి సహాయం చేయాలి అనేది ఇస్లాం చెప్తూ ఉంది. ఇది ఒక కనీస బాధ్యత అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక గోప్యతను కాపాడాలి. పొరుగువారి ఇంట్లో ఏమన్నా జరిగితే దానిని మనం ఇతరులకి పుకార్లు పుట్టించడం, ఇతరులకు చెప్పడం, నవ్వులు పాలు చేయడం, వాళ్ళ గురించి ఏదేదో తప్పుడు ప్రచారాలు చేయడం, ఇవన్నీ మనం చేయకూడదు. పొరుగువారి ఇంట్లోని వ్యక్తిగత విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించొద్దు. మనకు తెలిసినా కూడా దాన్ని ఇతరులకు ప్రచారం చేయకూడదు. మరియు వారి యొక్క లోపాలను ఇతరులకి కూడా బయటపెట్టకూడదు అని ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డటువంటి ఇరుగు పొరుగు వారి పట్ల ఉన్నటువంటి హక్కులు. ఇక్కడ మనం ఇంకొక విషయం ముఖ్యమైనది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే అల్లాను మరియు అంతిమ దినాన్ని నమ్ముతారో, అల్లాను మరియు ప్రళయ దినాన్ని, తీర్పు దినం, జడ్జిమెంట్ని నమ్ముతారో వారు తమ పొరుగు వారిని గౌరవించి తీరాల్సిందే. ఇది సహీ బుఖారీ హదీస్ గ్రంథంలోని హదీస్. మరి ఇక్కడ కొన్ని విషయాలు ఏమిటంటే, రక్త సంబంధం, వారసత్వం, నివాస సామీప్యం అంటే సంబంధాలను తెంచుకోకూడదు బంధువుల్లో. అదేవిధంగా పొరుగువారి విషయంలో ఇబ్బంది కలిగించకూడదు. బంధువులకి సహాయం చేస్తే రెట్టింపు పుణ్యం వస్తుంది. దానం చేసిన దాన పుణ్యం మరియు బంధుత్వ పుణ్యం. అదే ఈ యొక్క పొరుగు వారికి సహాయం చేయడం ఈ విశ్వాసంలో, ఈమాన్లో భాగంగా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క గుణాలు మనలో ఉన్నాయా లేవా? ఇక అనాథల పట్ల, పేదల పట్ల కూడా దేవుడు మనకి కొన్ని హక్కులు పెట్టాడు. ఇస్లామిక్ సమాజంలో అనాథలు, ఆర్ఫన్స్ మరియు పేదలు అంటే పూర్ పట్ల, అనాథల పట్ల, పేదల పట్ల దేవుడు మనకి కొన్ని బాధ్యతలు పెట్టాడు. ఈ యొక్క బాధ్యత వహించడం కేవలం మానవతా దృక్పథం మాత్రమే కాదు, అది ఒక మతపరమైనటువంటి విధి, ఫర్జ్. ఇది కూడా ఆరాధనలో భాగం. ఇది దేవుడు పెట్టినటువంటి హక్కు. అనాథల పట్ల, పేదల పట్ల దేవుడు పెట్టిన హక్కు ఎవరికైతే స్తోమత ఉందో వారిపైన. దేవుడు ఖురాన్లో అనేక చోట్ల మరియు హదీస్లో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉన్నారు, మీకు ఎవరికైతే దేవుడు స్తోమత, సంపద, సంపాదన ఇచ్చాడో వారి పైన కొన్ని హక్కులు ఉన్నాయి. వారు ఈ వాటిల్లో ఖచ్చితంగా వారు ఖర్చు పెట్టాల్సిందే. లేదంటే వారికి ప్రశ్నించడం జరుగుతుంది. వారికి ఆ ప్రశ్నల యొక్క సమాధానాలు అయిపోయిన తర్వాతే అప్పుడే వారు స్వర్గమా లేదా నరకం అనేది ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే రోజు డిసైడ్ చేయడం